నీట్ పీజీ పరీక్ష విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే షిఫ్ట్లో పరీక్ష నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. నీట్ ప్రవేశ పరీక్షను జూన్ 15న 2 విడతల్లో నిర్వహించి జూలై 15న ఫలితాలు విడుదల చేస్తాము అన్న నేషనల్ ఎగ్జామినేషన్ బోర్డు నిర్ణయంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. అయితే ఒకే షిఫ్ట్లో పరీక్ష నిర్వహణ కోసం కేంద్రాలు సమయం సరిపోదు అంటూ ఎన్ఈబీ వినిపించిన వాదనను తోసిపుచ్చింది. జూన్ 15న పరీక్ష నిర్వహణ కోసం ఏర్పాట్లు చేసేందుకు తగిన సమయం సుప్రీంకోర్టు తెలియజేసింది. నీట్ పీజీ పరీక్ష విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే షిఫ్ట్లో పరీక్ష నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. నీట్ ప్రవేశ పరీక్షను జూన్ 15న 2 విడతల్లో నిర్వహించి జూలై 15న ఫలితాలు విడుదల చేస్తామన్న నేషనల్ ఎగ్జామినేషన్ బోర్డు నిర్ణయంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, నీట్ పీజీ పరీక్ష విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నీలిమ, జూన్ 15వ తేదీ జరగాల్సిన నీట్ పీజీ పరీక్షను ఒకే షిఫ్ట్ లో నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇంతకు ముందు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎన్బిఈ ఈ పరీక్షను 2 షిఫ్ట్లలో నిర్వహించాలని నిర్ణయించింది. అయితే అభ్యర్థులు తమకు ఈక్వల్ గా అంటే 2 షిఫ్ట్లో ఇవి జరగటం వల్ల తమకు సరైనటువంటి న్యాయం జరగటం లేదు, నిష్పక్షపాతంగా పరీక్ష నిష్పక్షపాతపై కూడా అభ్యంతరాలు ఉన్నాయంటూ ఈ రోజు పిటిషనర్స్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ నిర్ణయాన్ని సమీక్షించి 2 షిఫ్ట్ల విధానాన్ని తొలగించి ఒకే షిఫ్ట్ లోనే ఈ యొక్క పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ నిర్ణయం ప్రకారం ఎన్బిఈ తన లాజిస్టిక్స్ ను పునఃసమీక్షించి ఒకే షిఫ్ట్ లో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఈ మార్పు అందరికీ కూడా సమానమైనటువంటి మార్కులు వచ్చే విధంగా మెరుగుపరచడంలో కీలకంగా భావించబడుతుందని చెప్పొచ్చు. పరీక్ష ఈ నెల జూన్ 15వ తేదీన పరీక్ష జరుగుతుంది. అదేవిధంగా జూలై 15న ఫలితాలను విడుదల చేయబోతున్నారు. పరీక్షకు సంబంధించినటువంటి తాజా సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ ను కూడా సందర్శించవచ్చు అంటూ ఎన్బిఈ విడుదల చేసినటువంటి ప్రకటనలో పేర్కొంది.